Hi friends, welcome back to my physics channel once again. Today we'll discuss another very important problem from gravitation. Okay? Board మీద చూడండి ఒకసారి gravitation లో ఒక మంచి నీట్ ప్రాబ్లం ఉంది మన కోసం. An object is dropped. Okay? It is looking like kinematics problem, but it is not kinematics. ఓకేనా? ఆ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేయడం కాదు బికాస్ గ్రావిటేషన్ కాబట్టి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ పైనుంచి. An object is dropped from a height h is equal to 2r. 2r రేడియస్ అంటే 2r అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇక్కడ 6400 కిలోమీటర్స్ ఇంటూ 2. ఓకేనా? h is equal to 2r ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ఎర్త్ సర్ఫేస్ మీద ఒక బాడీ డ్రాప్ చేశారు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. ఫైండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ విల్ కొలైడ్ విత్ ద గ్రౌండ్. చేయండి, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, నెగ్లెక్టింగ్ ద ఎయిర్ రెసిస్టెన్స్. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేసాం అనుకోండి మన ఈ ప్రాబ్లం కొంచెం కష్టమైపోతుంది చేయడం. సో నెగ్లెక్టింగ్ ద ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఎయిర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేయమన్నాడు, డ్రాగ్ ఫోర్స్ని అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కదా ఫ్లూయిడ్ ఎయిర్, అది నెగ్లెక్ట్ చేయమన్నాడు. క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఎమ్ ఇస్ ద క్యాపిటల్ ఎమ్ ఇస్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. ఓకేనా? సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విత్ వాట్ వెలాసిటీ ఇట్ విల్ హిట్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్. చూడండి, ఫైండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ విల్ కొలైడ్ విత్ ద గ్రౌండ్. సపోజ్ ఇది ఎర్త్ సర్ఫేస్. సో దిస్ ఇస్ సెంటర్ O and let this be radius r. Okay na? And m is the mass of course given. So ఇక్కడ ఏంటి, సపోజ్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం బాడీ, మాస్ m. ఓకేనా? సో ఎంత దూరంలోని ఎక్కడి నుంచి ఉందట ఇది, h is equal to 2r. ఎంత హైట్లో ఉంది, ఎట్ హైట్ 2 times the radius of the earth. అక్కడి నుంచి ఇది డ్రాప్ చేస్తుంది ఈ బాడీని, ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, u is equal 0. అక్కడ డ్రాప్ చేస్తాడు, ఫోర్స్గా వేసలేదు, జస్ట్ ఇట్ ఈస్ డ్రాప్డ్. సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చేటువంటి బై నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనకి ఫ్రిక్షన్ నెగ్లెక్ట్ చేసామో యూ కెన్ అప్లై ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ ఎనర్జీ ఫైనల్. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఇనీషియల్, ఇక్కడ మెకానికల్ సర్ఫేస్ మీద మెకానికల్ ఎనర్జీ ఫైనల్. అండ్ ఎలా రాయొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఓకేనా? సో ఇది అప్లై చేస్తే మనం ఈజీగా చేయొచ్చు. డోంట్ యూజ్ కైనమాటిక్ ఈక్వేషన్స్. కైనమాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు వెన్ ద డిస్టెన్స్ ఈజ్ వెరీ లెస్, తక్కువ దూరం ఉన్నప్పుడు కైనమాటిక్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఇంటీ స్క్వేర్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ 2s అది అప్లై చేయొచ్చు. ఎప్పుడు వెన్ ద డిస్టెన్స్ ఈజ్ వెరీ స్మాల్. ఇది ఎక్కడ ఆల్మోస్ట్ 2 times ద రేడియస్ అంటే 6400 కిలోమీటర్స్, వెరీ హై. సో అందువల్ల యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా, దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ ఫార్ములా, కాన్స్టెంట్ బికాస్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ అంటే ఏంటి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది ఫ్రమ్ గ్రావిటేషన్ మైనస్ g క్యాపిటల్ M స్మాల్ m బై ఎంత హైట్లో ఉంది, h ఈజ్ ఈక్వల్ టు 2r. ఇది 2r, బట్ వాట్ ఈస్ దిస్ రేడియస్, ఆల్రెడీ r ఫ్రమ్ ద సెంటర్. సో టోటల్ హైట్ ఎంత అవుతుంది, r ప్లస్ 2r. ఓకేనా? దట్ ఈస్ 3r. ఓకేనా? డోంట్ పుట్ 2r ఇయర్, ఈ హైట్ వేసేకండి. మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ ఆల్రెడీ r సెంటర్ నుంచి, సో r ప్లస్ 2r. సో దట్ ఈస్ ద టోటల్ హైట్, అక్కడి నుంచి పడుతుంది కిందకి, అదవుతుందా 3r. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ వెలాసిటీ 0 కదా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఈ హాఫ్ m u స్క్వేర్లో 0 హోల్ స్క్వేర్ 0 ఈజ్ ఈక్వల్ టు u ఫైనల్ వచ్చి ఇక్కడ పడింది సర్ఫేస్ మీద. ఎంత అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ g క్యాపిటల్ M బై r ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద, బికాజ్ r is the radius, మైనస్ g m మాస్ ఆఫ్ ద ఎర్త్, మాస్ ఆఫ్ ద బాడీ బై r. సో it better minus g capital M small m by r plus with what velocity, because it is coming down కాబట్టి let the velocity be some v. ఓకేనా? ఆఫ్టర్ ద ఇనీషియల్ వెలాసిటీ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెలాసిటీ పెరుగుతుంది గ్రాడ్యువల్గా. సో హాఫ్ m v స్క్వేర్. ఓకేనా? సో బికాజ్ ఇది 0 అయిపోతుంది, బికాజ్ ఇనీషియల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి. టేక్ దిస్ వన్ టు ది లెఫ్ట్ సైడ్ అండ్ కీప్ దట్ వన్ దేర్. ఇది ఎడమ వైపు తీసుకొస్తే g capital M small m by r minus
g capital M small m by 3r, and this is equal to half m v square. LCM తీసుకోండి 3r, r into 3 times 3g capital M small m minus 1 time g capital M small m, and this is equal to what? 3gmm minus gmm అంటే 2gmm, 2gmm by 3r, and this is equal to what? Kinetic energy half m v square. సో ఇందులోంచి m క్యాన్సిల్ అయిపోతుంది. 2 మల్టిప్లై చేస్తే 2 2s are 4 g capital M by 3r అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. సో దీన్నే మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే 4ని బయటకు తీసుకొస్తే 2 బయటకు వచ్చేస్తుంది, స్క్వేర్ రూట్ ఓవర్ g, that is universal gravity is constant, m mass of the earth by 3r. This is the velocity with which the body collide the earth surface. అర్థమవుతుందా? సో 2 root over gm by 3r, 2 root over gm by 3r, that is the velocity with which the body will collide the surface of the earth. అదే అడిగా చూడండి, find the speed with which it will collide the ground అనమాట. సో అంత వెలాసిటీతో ఇది కొలైడ్ అవుతుంది. ఓకేనా? Again we'll meet in the next video, please. Right.